లేటెస్ట్ ప్రోగ్రామ్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. దేవుడి దీవెనని పొందండి. పరిశుద్ధాత్మ తండ్రి దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు క్రీస్తు యొక్క మిత్రులారా, ఈరోజు బుధవారం జూన్ నెల 10వ తారీఖు. యేసయ్య ఈరోజు మనందరితో మాట్లాడుతున్నారు. పునీత మత్తయి గారు రాసిన శుభవార్త నుండి 5వ అధ్యాయము వచనములు 17 నుండి 19 వరకు. పాత కొత్త నియమములు. నేను ధర్మశాస్త్రమును ప్రవక్తల ప్రబోధమును రద్దు చేయవచ్చునని తలంపవలదు. నేను వచ్చినది వానిని సంపూర్ణమనర్చుటకే గాని రద్దు చేయుటకు కాదు. పరలోక భూలోకములు గతించినను ధర్మశాస్త్రంలోని ఒక్క అల్పాక్షరమైనను ఒక్క పొల్లు అయినను వ్యర్థముగాక అంతయు నెరవేరినని నొక్కి వక్కానించుచున్నాను. కాబట్టి ఎవరైనా ఈ ఆజ్ఞలలో ఏ అత్యల్పమైన దానినైనను భంగపరిచి అట్లు జనులకు బోధించినచో అట్టివాడు పరలోక రాజ్యమున అత్యల్పుడుగా పరిగణించబడును. ఇది ప్రభువైన క్రీస్తుని యొక్క వాక్కు. క్రీస్తు ప్రభువా మీకు స్తుతి మహిమ కలుగునుగాక. ఆమేన్. తండ్రి వందనం, యేసయ్య వందనం, పరిశుద్ధాత్మ దేవ వందనం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవ, దుష్టుడి నుండి మమ్మల్ని కాపాడండి. దుష్టాత్మల నుండి, దుష్ట శక్తుల నుండి, దుష్టుల బారి నుండి ప్రతి క్షణం మమ్మల్ని కాపాడండి ప్రభు. మా సంస్థ నుండి, బాధల నుండి, కష్టాల నుండి, కన్నీళ్ళ నుండి ప్రభువా తండ్రి మాకు ఊరటనిచ్చి ప్రభు ప్రతి క్షణం మమ్మల్ని కాచి కాపాడమని నజరేయుడైన యేసు నామములో బ్రతిమాలుతున్నాం అబ్బా తండ్రి. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు క్రీస్తు యొక్క మిత్రులారా, యేసయ్య ఈరోజు మనందరికీ కూడా పాత కొత్త నియమాలను మనకు తెలియజేస్తున్నారు. అయితే నేను ధర్మశాస్త్రమునందలి ప్రవక్తల ప్రబోధములు రద్దు చేయుటకు వచ్చునని మీరు తలంచవలదు. మీరు నా కోసం తప్పుగా ఆలోచన చేయకండి. ఎందుకంటే నేను ధర్మశాస్త్రమును ప్రవక్తల ప్రబోధాలను రద్దు చేయవచ్చానని మీరు అలాంటి ఆలోచన మీరు పెట్టుకోకండి. అలాంటి తలంపులు మీలోనికి రానివ్వకండి. ఎందుకంటే నేను వచ్చినది వానిని సంపూర్ణమనర్చడానికే. నేను వచ్చినది పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి వాక్యాన్ని, ప్రతి ఒక్క నియమాన్ని కూడా నేను సాటిస్ఫై చేయడానికి, నేను సంపూర్ణంగా వనర్చడానికి నేను వచ్చాను తప్పించి అవి రద్దు చేయడానికో లేకపోతే ప్రవక్తలో చెప్పిన మాటలను రద్దు చేయడానికో నేను రాలేదు అని యేసయ్య తెలియజేస్తున్నారు. నేను వచ్చినది వాడిని సంపూర్ణ మనుషుడికే కానీ రద్దు చేయటం కాదు. పరలోక భూలోకములు గతించినను ధర్మశాస్త్రంలో ఒక్క అల్పాక్షరమైనను పొల్లిపోదు. భూమి ఉండదు కొన్నాళ్ళకి, ఆకాశం ఉండదు కొన్నాళ్ళకి. భూమి ఆకాశాలు గతించిపోతాయి, కానీ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి మాట కూడా ఫలింపజేస్తాను, అది ఫలిస్తుంది అని యేసయ్య మనకు తెలియజేస్తున్నారు. కాబట్టి ఎవరైనాను ఈ ఆజ్ఞల్లో ఏ అత్యల్పమైన దానినైనా భంగపరిచి అట్లు జనులకు బోధించవచ్చు అట్టువాడు పరలోక రాజ్యంలో అత్యల్పుడుగా పరిగణించబడతాడు. ఎవడైతే ఈ ఆజ్ఞలను, పరిశుద్ధ గ్రంథంలోని వాక్యాలను అత్యల్పంగా, తక్కువగా ఎవడైతే బోధిస్తాడో ప్రజలకి, అటువంటి వాడు పరలోక రాజ్యంలో అత్యల్పుడుగా ఉంటాడు, వాడు శిక్షకు అర్హుడు అని యేసయ్య మనకు తెలియజేస్తున్నారు. ప్రియమిత్రులారా, ఏది ఏమైనప్పటికీ కూడా ప్రభు క్రీస్తు ఈరోజు మనతో మాట్లాడే ప్రతి మాటను కూడా మనం ధ్యానించుకుందాం. ప్రభు క్రీస్తు మనందరినీ దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.